మేడం బుక్స్ విషయానికొచ్చేసరికి మనకు మార్కెట్‌లో నంబర్ ఆఫ్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి మేడం. ఎందుకంటే ప్రతి ఫ్యాకల్టీ ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత ఇమ్మీడియేట్‌లీ తన ఫోటోతోటి ఒక బుక్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి. సో, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కొత్తగా చదివేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్‌లో చూసిన అంటే ఉన్నటువంటి బుక్స్‌ని చూసి ఏ బుక్స్ కొనుక్కోవాలనేటువంటి ఒక డైలమా, ఒక క్వెషన్ మార్క్ వాళ్ళలో కనిపిస్తా ఉంటది. ఒక ర్యాంకర్‌గా యూపీఎస్‌సి 6 అటెంప్ట్స్ ఇచ్చినటువంటి ఒక ఆస్పిరెంట్‌గా ఎలాంటి బుక్స్‌ని చూజ్ చేసుకుంటే బావుంటుంది? బుక్స్‌కి మనం వచ్చేసరికి మామూలు ఎన్‌సీఈఆర్‌టీస్ వీటిలతోనే ప్రిపేర్ అవుతామండి. కానీ బుక్స్ చాలా బుక్స్ ఉంటాయి. అన్ని బుక్స్‌ని నువ్వు ప్రిలిమ్స్ వరకి చదవచ్చు. ఓకే. ఎగ్జామ్ మెయిన్స్ రాసేటప్పుడు అన్ని బుక్స్‌ని 1 డే ముందు రివైజ్ చేయలేవు. ఓకే. 1 డే ముందు నీ దగ్గర చాలా క్రిస్టలైజ్ అయిన నోట్స్ ఉండాలి. అంటే చాలా షార్ట్ నోట్స్ ఉండాలి. ఆ 1 డేలో నువ్వు అంత మాత్రమే రివైజ్ చేయగలరు కాబట్టి అలా చేసుకుంటే బెటర్ అని అనిపిస్తది నాకు. ఇన్ని బుక్స్‌ని పెట్టుకోవడం కంటే మెయిన్స్‌కి ఆ బుక్స్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనకు తెలియంది లేదు. అన్ని ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. సో, వాటిని యూజ్ చేసుకొని నీ పర్సనల్ నోట్స్ నువ్వు అకార్డింగ్ టు సిలబస్ ప్రిపేర్ చేసుకుంటే అదే బెస్ట్ నోట్స్ అండి అన్నిటికంటే. సో, దాన్ని బ్లైండ్‌గా మనము ఫాలో అయిపోతే చాలు. ఓకే. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఎన్‌సీఈఆర్‌టీ చదవాలని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. హ్మ్. సో, మీరు ఎన్‌సీఈఆర్‌టీ చదివారా మీరు? ఎన్‌సీఆర్‌టీ నేను ప్రిలిమ్స్ వరకు నాకు చదివానండి. అది హెల్ప్ అయింది. ఓకే. నేనన్నీ అవి తీసుకొని నేను నా నోట్స్‌కి వాల్యూ యాడ్ చేసేసుకున్నా అంతే కానీ మళ్ళీ మళ్ళీ ఎన్‌సీఆర్‌టీస్ ఏమి ఎప్పుడు చదవలేదండి. ఒక్కసారి ఒకసారి చదువుతా, చదివితే సరిపోతుంది. దాన్ని నా నోట్స్‌లోకి ఎసేసుకుంటా అంతే ఇంక నా నోట్స్‌నే రివైజ్ చేస్తుంటా. ఓకే. ఒక థింగ్‌ని మనం రోజు దాన్నే చూస్తే ఈజీ ఉంటది కానీ నంబర్ ఆఫ్ థింగ్స్‌ని చూస్తే మర్చిపోతాం కదా! మనకు ఆ ప్లేస్ పిక్చర్ మెమరీ చాలా వర్క్ అయిద్ది అన్ని మెమోరీస్ కంటే. ఓకే. కాబట్టి నేను దాన్ని ఎక్కువ నమ్మేదాన్ని. నా నోట్స్‌లోకే అన్నీ యాడ్ చేసుకుంటా.